ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా! చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఫుల్ సాంగ్‌తో ఉంటుంది. అక్కడ చూడండి. ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. వీడియోలో వాడిన ఫోటోలు మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తాను. మీరు కావాలంటే వాడుకోవచ్చు అవి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. మెటీరియల్స్లో బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంటుంది ఒకటి. దాన్ని తీసుకొని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందుంచండి. అలా లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. లైట్స్ పిఎన్జీ ఇస్తాను ఒకటి తీసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. మల్టీప్లై చేయండి. కొద్దిగా చిన్న చేసి ఇట్లా సైడ్లో ఉంచండి. ఇటు ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. అట్లాంటిదే ఇంకో లైట్ కూడా ఇస్తాను. ఈ లైట్ పిఎన్జీ కూడా తీసుకొని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఇది కూడా మల్టీప్లై చేయండి. దీన్ని ఇటు ముందు వైపు ఉంచండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటి ట్రీ పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. ఈ ట్రీ పిఎన్జీని ఇటు సైడ్ ఉంచేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి. కింద బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. కొద్దిగా అడ్జస్ట్ చేయండి ఫోటోని. ఇక్కడ సెంటర్లో రోడ్ మీద వచ్చేలాగా పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటి షాడో పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. షాడో పిఎన్జీని ఇక్కడ కింద ఉంచండి. కొద్దిగా పెద్దగా చేసి ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. తీసుకుని క్రాప్లోకి వెళ్ళండి. కింద కొద్దిగా క్రాప్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ మొత్తం పెంచేయండి. కిందికి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ ఫోటోను పెద్దగా చేయండి. కొద్దిగా పెద్దగా చేసి పైన ఉంచండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఫోటోలు కరెక్ట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. వర్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. దాన్ని కొద్దిగా ఇట్లా రొటేట్ చేయండి. ఇటువైపు ఉంచండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. లవ్ ఫర్ ఎవర్ అని టైప్ చేయండి. ఈ టెక్స్ట్ పేజ్ని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ డబుల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్స్లో మీకు ఏది నచ్చితే అది ఒకటి తీసుకోవచ్చు. ఈ కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. కలర్ తీసుకోండి, ఏదన్నా మీకు నచ్చిన కలరు. ఇక్కడ కిందికి వెళ్తే షాడో ఉంటుంది. షాడోలోకి వెళ్ళి ఎనేబుల్ చేయండి. ఈ ఫాంట్ను రొటేట్ చేసి ఇటువైపు ఉంచండి. ఓకే. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. స్టిక్కర్లోకి వెళ్ళండి. నియాన్ హార్ట్స్ అని ఉంటుంది. ఇది మనకి యాసెట్ స్టోర్లోకి వెళ్తే మనకు కూడా ఉంటుంది. ఈ హార్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నియాన్ హార్ట్స్ అని ఉంటుంది. ఇది నియాన్ హార్ట్స్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా చిన్న చేయండి. ఇటు సైడ్లో ఉంచేయండి. ఈ లేయర్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. పక్కన స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. కింద బ్లెండింగ్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేయండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది.
మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ తగ్గించండి మొత్తం. ఒకసారి ఈ వీడియో కరెక్ట్ వచ్చిందో లేదో ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పుడు 29-30 సెకండ్స్ వరకు తీసుకోండి. రెడ్ లైన్ అక్కడ నుంచి పైన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు వీడియోను సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.